ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది. గ్రీష్మ ఋతువు ఎప్పుడు జ్యేష్ఠ మాసం మే 28 నుంచి జ్యేష్ఠ మాసం మొదలయ్యింది. ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ అంతంగా చేయాలి. విష్ణుమూర్తికి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టమట. అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము, విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, విష్ణువుకు సంబంధించిన ఏ దైవాన్నైనా 10 అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని. ఇక ఈ నెలలో 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 30న స్కంద పంచమి. స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం. ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ నెల 30వ తారీఖున జనవరి 30వ తారీఖున జూన్ 30వ తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా కోరిక. ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే, తదుపరి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఆయన కుంభాన్ని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో రాహు ఉన్నారు. అధిపతి అయినటువంటి శని 2వ ఇంట్లో అంటే మీన రాశిలో ఉన్నారు. వృషభంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు. తర్వాత సింహంలో కేతు ఉన్నారు. ఈ కుజుడు కర్కాటకంలోంచి కుజుడు జూన్ 7వ తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తారు. వృషభ రాశిలో ఉన్నటువంటి బుధుడు 6-7 తారీఖుల్లో మిథునంలోకి వెళ్తారు. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి రవి 15వ తారీఖున జూన్ 15న మిథున రాశిలోనికి మారుతారు. అంటే మిథున రాశిలో మొత్తం 3 గ్రహాల సంచారం జరుగుతుంది అన్నమాట. శని భగవానుడు ఈ 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి మంచి బాగానే ఉంటుంది. అదృష్ట యోగం ఉన్నది ఈ రాశి వాళ్ళకి. అయితే శని భగవానుడికి కష్టపడడం అనేటటువంటిది చాలా ఇష్టం. ఎంత శ్రమ పడితే అంత మంచి ఫలితాలు ఇస్తారు. అందువల్ల శారీరక శ్రమ చాలా చేయాలి ఈ మకర కుంభరాశి వారు. అట్లాగే వారు నడవడం అనేటటువంటిది కూడా మంచిది. పెద్దలను ఆదరించడము, వృద్ధులకు సేవ చేయడము ఈ 2 రాశుల వాళ్ళు ఎంత ఎక్కువగా చేస్తే వారికి శని భగవానుడి కృప అంత ఎక్కువగా ఉంటుంది. అన్ని పనులు కూడా మీరు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని మొదలుపెట్టినా మీకు ఆ పనిలో ఈసారి దిగ్విజయం జరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీరు ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా కూడా అన్ని రకాల వ్యాపారాల్లోనూ లాభాలు వస్తాయి. మీకు గురుబలం చాలా బాగుంది. అంటే గురువు 9వ దృష్టి మకర రాశి మీద ఉంది. అందువల్ల మీకు గురుబలం బాగుంది కనుక గురువు మీకు అన్ని రకాలుగా మీకు ఆదుకుంటారు. అందువల్ల మీకు స్ట్రెస్, కుంభరాశి వాళ్ళకి తప్పకుండా స్ట్రెస్ అనేటటువంటిది ఎక్కువే ఉంటుంది. అందువల్ల ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే దైవారాధన చేయడం అనేటటువంటిది చాలా అవసరము. మీకు మీ సంతానం నుంచి ఆనందం లభించే అవకాశం ఈ మాసంలో ఉంది. అంటే మీ సంతానం మంచి ఫలితాలు సాధించడము, లేదా పరీక్షల్లో పాస్ అవ్వడము, మంచి కాలేజీలో సీట్లు రావడము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా పార్టిసిపేట్ చేయడము, కొత్తగా
చదువు పూర్తయి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడము, ఇవన్నీ కూడా మీకు మంచిగా జరుగుతాయి. శని ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు. అందువల్ల కష్టపడితే తప్పకుండా శని భగవానుడు ఈ రాశిలో వారికి ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇక గురువు మిథునంలో ఉన్న గురువు మీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే ప్రేమ సంబంధాలతో ఉంటుంది. అంటే అందరితోటి మీకు ప్రేమ బంధాలతో కలిపేస్తాడు అనమాట. ఈ మాసంలో మీకు మీ ప్రేమ అభిమానాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. అట్లాగే ఆ ప్రేమించడంలో మాధుర్యం, తల్లి ప్రేమ కానివ్వండి, తండ్రి ప్రేమ కానివ్వండి, సోదర ప్రేమ కానివ్వండి, ఏ రకమైన ప్రేమ అయినా కూడా అందులో మాధుర్యం మీరు ఈ మాసంలో బాగా చవి చూస్తారు. ఇది విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, శని భగవానుడికి అభిషేకాలు చేయడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారాలు. ఇది ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు.